మీతో దేవాది దేవుడు మాతో పంచుకోవడానికి సంబంధించిన దేవాది దేవుడికి మొదటిగా కృతజ్ఞతలు, రెండవదిగా అవకాశం ఇచ్చిన ఈ దేవుడికి కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. నిజంగా ఏ పాటి వారము, ఏ రక్షత, ఏ యోగ్యత, ఏ మంచితనము కూడా మన ఎవ్వరికి లేదు. కానీ దేవాది దేవుడు మరి ఒక దినాన్ని, మరి ఒక తరుణాన్ని మన జీవితంలో దయచేసి మొదటగా ఆయనతో ఇట్టి సమయం దేవుని లేచిన వెంటనే ఆయన తిట్టి సమయం గడుపుటకు దేవాది దేవుడు చూపిస్తున్న కృపను బట్టి నిజంగా మనం ఎంత కృతజ్ఞతలు స్థుతించిన ఆయనకు తక్కువే. సో కాల సమయం అన్న దేవత దేవుడు మరి కొన్ని మాటలు మీతో మాట్లాడి ఆశపడుతున్నాడు కనుక దేని వాక్యం మనం చూసుకొని ముందుకెళ్దాం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయంను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడు. ఇక్కడ ఈ సందర్భం మనం చూసుకున్నట్లయితే ఎవరు ఇక్కడ హృదయంలో కలవరపడుతున్నారు, ఎందుకు దేవాది దేవుడు ఇక్కడ ఈ వాక్యం రాయించిందని మనం చూసుకున్నట్లయితే ముందు వచనాలలో మనం చూసుకున్నట్లయితే దేవాది దేవుడు ఇంచుమించు 3.5 సంవత్సరాలు శిష్యులతో సహవాసం చేసి ఆయన తిరిగి ఆయన ఇట్లా కొన్ని దినాలైతే శిల్వ మరణానికి అప్పగించి వాళ్ళ మధ్య ఉండడం వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాళ్ళ శిష్యుల హృదయంలో కలవరం మొదలైంది. ముందు వచనాలలో ముందు అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే సో వాటి విషయమై దేవాది దేవుడు శిష్యుల విషయం ఇక్కడ ఏమన్నా రాపించిందంటే, నీ హృదయంను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. అంటే ఇక్కడ మనము ఆత్మీయ పాత్రను నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ హృదయకాల సమయంలో మనం ఎవరమైనా దేని విషయమైనా కలవరపడుతున్నామంటే, చింతిస్తున్నామంటే ఎందుకు మరి చింత? మన దేవాది దేవుడు మనకు ఉండగా కలవరం మనకి ఎందుకు? సో మనలో కలవరము ఉంది అని అంటే దానికి మొదట కారణం పాపం. ఎందుకు పాపం కారణం అని అంటే, మనకు దేవాది దేవుడు మన కలవరంలో కలమప్ చేసే దేవాది దేవుడు ఉండగా మనం ఆయన దగ్గర పోకుండా అడ్డగిస్తుంది అని అంటే దానికి ఏకైక కారణం మనం పాపం. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఏదైనా తప్పు చేస్తున్నాం, దాన్ని మేము ఈవెన్ పేరెంట్స్ దగ్గర చెప్పడానికి అది తప్పు అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు డైలీ లైఫ్ లో మనం చూసుకున్నట్లే రోజుకు ఎన్నెన్నో మన చూపుల ద్వారా, మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన ప్రవర్తనల ద్వారా ఏ విషయం అయినను మనము తప్పు చేసినది పాపమే. కానీ మనకు తెలియకుండా అట్లా రోజుకి ఎన్నెన్నో విచ్చలవిడిగా ఎన్నెన్నో పాపం చేస్తుంటున్నాం. మళ్ళీ ఆయన గాలిని రేపే విద్యలుగా మనం ఉంటున్నాం కదా. ఇక్కడ మరి మీ హృదయంలో కలవరపడి దేవాది దేవుడు అట్టి వారి శిష్యులను కూర్చి ఇక్కడ ఇట్టి సందర్భము వాక్యం ద్వారా రాయించి ఏమని అంటున్నాను, దేవుని యందు తన యందు విశ్వాసం ఉంచుచున్నారు కనుక నా యందును విశ్వాసం ఉంచుదని దేవాది దేవుడు చెప్తున్నాడు కదా. సో మరి మనలో మన హృదయంలో కలవరం ఉంది అని అంటే దానికి ఏదైతే కారణం పాపం. ఎందుకు పాపం కారణం అని 2 విషయాలు చెప్తా. ఎందుకు అది పాపం కారణం? మన హృదయంలో కలవరం మొదలైంది అని అంటే దానికి 2 ముఖ్య కారణాలు చెప్పి ముందుకు వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీయులకు 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృష్టమై ఉన్నవనుటకు రుజువునై ఉన్నదంట. ఏమనున్నది అక్కడ తన దేవాది దేవుడు దేవాది దేవుని విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుకొని తండ్రి యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారో ఇక్కడ ఏమంటున్నాడు, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. అంటే నిజ స్వరూపం అంటే మనం ప్రార్థించిన ప్రతిసారి నిరీక్షణ అంటే ఏంటి? మనం ప్రార్థించడం, దాన్ని పొందుకొని ఉన్నామని ఏంటి? ఎప్పుడైతే మనం దాన్ని అనుభవించడం అప్పుడు మనకు రుజువై ఉంటుంది ఏమని మనం దాన్ని పొందుకొని ఉన్నామని. చాలా సార్లు మనం దేవతలో ప్రార్థించినప్పుడు ప్రతిసారి మనం నిరీక్షిస్తూ ప్రార్థించింది లేని దినాలు కూడా ఉంటాయి. ఏదో ఆయన సన్నిధిలో ఆయన చెప్పాలి కదా అన్న ఆయన సన్నిధిలో పెట్టాలి కదా అన్న పెట్టిన సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి.
ఇప్పుడు మా నిరీక్షణ ఏంటి? యవనస్తులుగా మా నిరీక్షణ అయితే మా స్టడీస్ లో దేవుడు కృప చూపించాలన్న మేము కృప చూపించాలని మా నిరీక్షణ. అది దాన్ని నేను దేవాది దేవుని సన్నిధిలో ఆయన పెట్టినప్పుడు అది ప్రార్థన ఆయన నాకు హెల్ప్ చేసినప్పుడు అది నిజ రుజువునై ఉంది కదా. ఎందుకంటే నేను నిరీక్షణ దాని సన్నిధిలో ప్రార్థించిన కనుక దాన్ని పొందుకొని ఉన్నా. సో ఇలానే విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం పొందింది. ఎన్నెన్నో సార్లు ఎన్నెన్నో మార్లు మనం ఎప్పుడు విశ్వాసంతో ఎప్పుడు నిరీక్షణకైన సన్నిధానానికి వెళ్ళని దినాలు చాలా ఉన్నాయి. ఏదో నామమాత్రంగా వెళ్ళిన దినాలు కూడా ఉన్నాయి. ఏదో దేవుడికి చెప్పాలి కదా అని దినాలు కూడా ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనం అందరం కూడా ఆయన చిత్తం లేకుండా ఆయన మాట లేకుండా ఆయన ఆజ్ఞలు లేకుండా అసలు మన జీవితంలోకి ఏది కూడా మనం ప్రవేశపెట్టాలని కోరుకోదు. ఏ చిన్న విషయంలోనైనా ప్రతి ఇంత చిన్నదే కదా దేవుని గురించి చెప్పాలా, ఇంత చిన్నదే కదా దేవునికి చెప్పాలని మనం అనుకున్నప్పుడు అలా ఏ విషయంలో కూడా మనం ఉండద్దు. దేవునికి ప్రతి చిన్నది మనం సమస్తం అప్పగించినప్పుడు ఆయన చిత్తము మనలో జరిగించినప్పుడు ఆయన చిత్తం నిజంగా మన జీవితంలో జరిగితే అది చాలా కాలం వరకు నిలిచి ఉంటుంది. అదే మన సొంత ఆలోచన మన సొంత నిర్ణయాలు మనం తీసుకొని ప్రభా నాకు అది ఇయ్యు, ప్రభా నాకు ఇది ఇయ్యు ఎన్నెన్నో సార్లు మనకు కావాల్సింది మాత్రమే మనం అడిగిన మిత్రులు మనం ఉంటాం. కానీ ప్రభా ఇది నీ చిత్తంలో ఉందా, ప్రభా ఇది నీకు ఇష్టమైనా అని మనం నిరీక్షణతో ప్రార్థన చేసి బిడ్డలుగా మనం ఉన్నాం చాలా సార్లు. కానీ అది మనకు ఏదైనా అతిథి మనం ఒకరికి అలా ప్రార్థన మనం ఒకరు కలిగి ఉంటే పొందుకుంటామేమో, దేవాది దేవుడు ఇస్తాడేమో, కానీ అది నీతో నాతో అని చిత్తం లేకపోతే ఎంత కాలం నిలిచి ఉండదు. ఈవెన్ అతి సమయంలో మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది మనల్ని. ఎందుకు నేను మాట గుర్తు చేసినంటే నిరీక్షణతో మనం ఎన్నో సార్లు సన్నిధిలో ప్రార్థించలేని బిడ్డగా మనం ఉంటాం. నిరీక్షణతో సన్నిధిలో మనం దేవాది దేవునికి అడగలేని స్థితిలో మనం ఉంటాం. అప్పుడే అందుకే కదా దేవుడు ప్రార్థించవలసింది నిరీక్షణ. మనం ప్రార్థించడం మన నిరీక్షణ. దాన్ని పొందుకొని ఉన్నాం అనడమే అదృశ్యమైన విన్నవనటకు రుజువునై ఉన్నది. అంత దేవుని వాక్యం అంతా క్లియర్ గా సెలవిస్తుంది కదా. అది మనం పొందుకొని ఉన్నప్పుడే దాన్ని రుజువునై ఉన్నది. అదే మనము ఎవ్రీలో ప్రశ్నపడి ఇంకొక వచ్చే విశ్వాసం అని ఇంకొక చిన్న విషయం జ్ఞాపకం చేస్తా. అదే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. మనసాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షోపింపబడిన హృదయంలో గల వారము నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమయ్యుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానముకు చేరుదుము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందుము. హృదయం వాక్యం ఇంత క్లియర్ ఏమని సెలవిస్తుంది? మనస్సాక్షికి కల్మషం తోచుకుంటున్నట్టు ఏంటంటే మనస్సాక్షి కల్మషం తోచుకున్నట్టు ప్రోక్షోగింపబడిన హృదయము గలవారం అంటే శుద్ధి చేయబడిన హృదయము గలవారము కదా. నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరము గలవారమై ఉండి దినదినము మన పాపమును దేవాది దేవుని ఉదక స్నానం అనగా దేవాది దేవుని వాక్యంతో మన పాపములను పడుతుంది. దినదినం ఆయనతో ఎక్కువ సహవాసంతో మనము ఉంటూ విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఏంటంట కొంచెమే నిశ్చయత కలిగి సంపూర్ణంగా నిశ్చయత కలిగి ఉందని దేవుడు అంటుంది. ఏమనంటున్నాడు? విశ్వాసం విషయంలోనంట సంపూర్ణ నిశ్చయత. ఎటువంటి నిశ్చయత మనకు ఉండాలి? సంపూర్ణమైన నిశ్చయతతో యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానికి చేద్దామంట. దేవుని వాక్యం ఇంత క్లియర్ సెలవిస్తుంది కదా. మనం ఎటువంటి నిశ్చయతతో దేవుని సన్నిధానానికి, ఎటువంటి హృదయంతో మనం దేవుని సన్నిధానానికి మన విశ్వాస విషయంలో వెళ్ళే బిడ్డగా మనం ఉన్నాం. ఇదే కాల సమయం మనం ప్రశ్నించుకున్నాం. మరి ప్రభా నా విశ్వాసం ఇలా ఉంది, నా విశ్వాసం ప్రభా నీకు నచ్చినట్టుగా లేదు. మన నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మన నోటి మాట అవునంటే అవును, కాదంటే కాదు అంతే మాత్రమే ఉండాలా. కానీ దానికి మించి ఒకవేళ వచ్చిందంటే దేని వాక్యం అత్యస్పర్శ సెలవిస్తుంది కదా. ఈ మాట అవునంటే అవును, కాదంటే కాదు, దానికి మించినది దృష్టి నుంచి వచ్చినది అని. మరి మన హృదయం ఎలా ఉంది? మనం ఇదే కలిసి మనం ప్రశ్నించుకున్నాం. మన విశ్వాసం ఎలా ఉంది? మన నిరీక్షణ ఎలా ఉంది? మరి దేవునికి
శత్రుగా మనం ఉన్నామా దేవునికి? వ్యతిరేకంగా మనం జీవిస్తున్నామా? ఈ 3 మనం ప్రశ్నించుకుందాం. మరి దినదినం మనము దేవుని నుదట స్థానంతో మన హృదయాన్ని కడుక్కునే వారిగా మనం ఉన్నామా? మరి ఎటువంటి హృదయంతో మనం ఉన్నాం? నీకు నాకు ఎటువంటి నిశ్చయత ఉంది విశ్వాస విషయంలో? నీకు నాకు ఎటువంటి హృదయం మనకుంది? యథార్థమైన హృదయం మనకుందా? విశ్వాస విషయంలో మనం సంపూర్ణ నిశ్చయత కలిగి ఉంటున్నామా? ప్రశ్నించుకుందాం. ఎందుకంటే అది చాలా దగ్గర దినాల్లో, చాలా భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం, నడుస్తున్నాం గనుక మన చుట్టూ ఎన్నో అడ్డంకులు, శాపలు, శోధనలు దినదినం యవనస్తులు అయితే మమ్మల్ని ఎంతో శోధించినను, వెంటాడినను మళ్ళీ దేవాది దేవుని ప్రేమను బట్టి మమ్మల్ని పిలుచుకొని ఎటువంటి శాతం శోధనలకు అప్పగించకుండా కాచి కాపాడుతున్న దేవాది దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవాది దేవుడు అంటే మన జీవితంలో ఆయన చేస్తున్న గొప్ప గొప్ప కార్యములకై కొన్ని సార్లు మనం ఆయనకి ఏమి ఇచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. మన చుట్టూ పరిస్థితులను చూసి కూడా మనం వెనుక పడిపోయిన దినాలు ఎన్నో ఉన్నాయి. మన విశ్వాస విషయంలో వెనుకబడిన దినాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకు మన చుట్టూ పరిస్థితులు లోకంలో బ్రతుకుతున్నప్పుడు లోకాశను వైపుకోవడం అయినా లోకం తట్టు చూసినప్పుడు అటు విశ్వాసం దిగజారిన స్థితులు ఎన్నో ఉన్నాయి. అటు నిరీక్షణ దేవుని దిగజారిన స్థితి చాలా ఉన్నాయి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది మనం ఎట్లా ఉండాలి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలి. యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానానికి చేరే బిడ్డలు మనం ఉండాలి. ఎందుకు అలా ఉండాలంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమే దేవుని వాక్యం ఇంత క్లియర్గా సెలవిస్తుంది. ఏమనంటే మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొన్నది నిశ్చలంగా పట్టుకున్నాము. నిజంగా ఆయన మీ జీవితంలో నా జీవితంలో చేస్తున్న వాగ్దానాలు నీవు నేను మర్చినము ఎన్నెన్నో మార్లు నీవు నేను ఆయన ఇచ్చిన వాగ్దానం కూడా కొంతమందికి గుర్తులేనివి సంవత్సరాలు గడిచిపోతా ఉంటాయి. కానీ వాగ్దానం ఇచ్చిన దేవాది దేవుడు ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకనగా ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన నీకు ఇచ్చిన వాగ్దానం నీవు మర్చిపోతావేమో అని నెరవేర్చాలని ఆశపడే దేవత దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మన జీవితంలో ఆయన ఎప్పుడు నెరవేర్చుకుంటూ వస్తూనే ఉంటాడు. నిజంగా ఆయన నమ్మదగిన వాడు గనక ఆయన చేసిన వాగ్దానాలను మన జీవితంలో నెరవేరుస్తూ వస్తున్నాడు కనుకనే ఈరోజు మనం ఈ స్థితిలో ఉండగలుగుతున్నాం. ఈ స్థితిలో మనము దేవుని యుద్ధకు చేరగలుగుతున్నాం, రాగలుగుతున్నాం అంటే నిజంగా దేవాది దేవుడు నమ్మదగిన వాడు, గొప్ప దేవుడు కనుకనే మనము ఇది పొందుకోగలుగుతున్నాం. సో ఇక్కడ నేను మొదటిగా జ్ఞాపకం చేసిన విషయాలు ఏంటంటే మన హృదయంలో కలవరము ఉంది అని అంటే ఇక్కడ శిష్యులు దేవాది యేసుక్రీస్తుల వారు వాళ్ళ దగ్గర ఉండడు, కొన్ని వృద్ధులైతే శిల్వ మరణానికి అప్పగిస్తాడు అని తెలిసి వాళ్ళ హృదయంలో కలవరం స్టార్ట్ అయింది. ఎందుకు అమ్మో ఇన్ని వద్దు దేవాది దేవుడు మాతో ఉండి ఇప్పుడు ఆయన వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి అన్న విషయానికి శిష్యుల హృదయాలు ఎలా కలవరం మొదలైంది. అయినను దేవాది దేవుడు ఏమంటున్నాడు, దేని విశ్వాసం ఉంచుచున్నారు కనుక ఆయన విశ్వాసం ఉంచుతానన్నాడు. సో మన హృదయంలో కూడా ఎటువంటి కలవరం మన హృదయంలో మనం దేని విషయమైన చింతిస్తున్నప్పుడు మనం ఎందుకు చింతించాలి, ఎందుకు మనము భయపడాలి, ఎందుకు మనము దాని విషయమై చాలా ఆలోచించి మన టైం వేస్ట్ చేసుకోవడం. దేవాది దేవుడు మనకు ఉన్నాడు కదా, నీ కలవరములను నా కలవరమును మన కలవరములను కనుమరు చేసే దేవాది దేవుడు మనకు ఉండగా మనం ఏంటి విషయం మనకు కలవరపడ్డాం. అక్కడ శిష్యులు దేవాది దేవుడు వారితో ఉండడానికి తెలుసుకున్నారు కనుక వాటి విషయం మనం కలవరపడుతున్నారు. కానీ దేవాది దేవుడు నిత్యము కోడి తన పిల్లలంతా ఎలా భద్రపరుచుకుంటుందో కాపాడుతుందో అంతకంటే గొప్పగా దేవాది దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నాడు, భద్రతగా ఉంచుతున్నాడు కనుకనే ఎంతో మందికి లేనిటి గొప్ప ధన్యత ఇదే కాల్సింది ఉంది. మొదటగా ఆయనతో ఈ సమయం గడుపుటకు దేవాది దేవుడి ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి నిజంగా మనం ఆయనకి ఎంత కృతజ్ఞతలుగా మనం ఉండాలి. రెండోది ఎంతో మంది బెడ్ దగ్గర అసలు తినడానికి తిండి లేక కొంతమంది అయితే తినడానికి తిండి ఉంది అన్ని ఉన్నా కానీ మంచి ఆరోగ్యం లేక హాస్పిటల్ పాలు బెడ్ మీద ఉన్న వారు ఎంతో మంది ఉన్నారు కదా. నిజంగా వాటి నేటికి దేవాది దేవుడు అప్పగించుకున్న బహు భయంకరమైన ఎండల నుండి మనల్ని కాచి కాపాడి ఇప్పటి వరకు మనల్ని ఇంత మంచి స్థితిగతులతో ఉంచిందంటే నిజంగా దేవాది దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. ఎంతో మందికి లేని ధన్యత మనకి ఇస్తున్నాడు. దాని విషయమై మనం నిజంగా
ఎంత కృతజ్ఞతలు మనం కలిగిన తక్కువే. సో ఈ మనము ఏటి విషయమైనా ఆ విషయమే కాకుండా ఆయన అంత గొప్ప దేవాతి దేవుడు, అంత నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసి ఇక దేవుని వాక్యంలో వాగ్దానం చేసే దేవుడు మనకుండగా, నమ్మదగిన దేవుడు మనకుండగా, మనం ఇంకా దేని విషయమై మనం చింతించి ఆయన సన్నిధానానికి ఆయన సన్నిధి మనకు తోడు ఉండగా, ఇంకా ఏ కలవరం ఏ విషయమైనా మనం ఏ విషయం గురించి మనకు కలవరపడ్డ బిడ్డలో మనం ఉన్నాం ఉంటే కనుమ దేవత మొదటిగా దేవత దేవుని అర్థం చేస్తుంది కదా. ఆయన యందు విశ్వాసం కలిగి మనం బ్రతికినప్పుడు, ఆయన యందు నిరీక్షణతో మనం ఉన్నప్పుడు నీ కలవరమును నా కలవరమును కనుమరుగు చేసే దేవుడిగా ఉంటుందని మొదటిగా జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఫస్ట్ నీ కలవరంలోనూ నా కలవరమును కనుమరుగు కావాలంటే మొదటిగా దేవాది దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా కీర్తనలు 90:14 కీర్తనలు 90:14 మొదటిగా మనం కలవరాలు లేదా దినబ్రతకాలి అని విశ్వాసంతో బ్రతకాలని జ్ఞాపకం చేస్తారు. రెండవదిగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తే ఇక్కడ కీర్తనలు 14:1 ఏమనుంది? ఉదయం నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచును, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించేది మాట. ఏమని మనం ఉదయం ప్రార్థించాలి అని అంటే, ఏదో ఇప్పుడు 6-7 గంటలకు లేచి 8 గంటలకు లేచి ప్రభా ఉదయం మమ్మల్ని ప్రార్థించు తృప్తిపరచమంటే తృప్తిపరచడం కాదు. ఆయన మనకంటే ఎక్కువ సమీపంలో ఉంటాడు. అంటే పెందల కడే చాలా మంది బైబిల్ ప్రవక్తలైన చాలా మంది ఆయన పెందల కడనే లేచి ప్రార్థించిన ఉంటది కదా. అప్పుడు ఎందుకు ప్రార్థించడం ఉంటుంది అంటే, అప్పుడు దేవాతి దేవుడు మీకు చాలా సమీపంగా దగ్గరగా ఉంటాడు. ఎందుకంటే డే స్టార్ట్ కాదు కనుక ఎటువంటి నాయిసెస్ ఎటువంటి సాంగ్స్ ఉండకుండా దేవునితో ఆ దేవుని సౌండ్ మనం వినగలుగుతాం. దేవునితో అటు సహవాసంలో మనం ఉన్నప్పుడు ఆయన మనకి చాలా దగ్గరగా ఉంటాడు అటు సమయం. ఎందుకంటే ఇంకప్పటికి ఏ దినం స్టార్ట్ కాదు కనుక ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఎటువంటి నాయిస్ ఉండదు. అట్లని నేను డే టైమ్ లో నేను ప్రార్థిస్తే దేవుడు నా ప్రార్థన విన్నాడు, దేవుడు నాకు సమీపంగా ఉండడని నేను అంటలేను. కానీ ఆ సమయంలోనంట దేవుడు ఉదయకాల సమయం అందు ఉదయంలో పెందల కాడే చాలా మంది మనం బైబిల్లో చూసుకున్నట్లు పెందల కడ లేచి ప్రార్థించడం ఉంటాం కదా. సో మనము కూడా ఉదయం పెందల కడే లేచి మనం ఆయన సన్నిధి ఏమని ప్రార్థించి మనం ఉన్నాం, నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. ఇక్కడ దావీదు మహారాజు మోషే చేసిన ప్రార్థన అని ఉంటది. ఇక్కడ మోషే గారు చేసిన ప్రార్థన. సో ఉదయం నీ కృపతో అబ్బా మమ్మల్ని తృప్తిపరచు, అప్పుడే ఆ దినం నేను నడిచేది ఆ దినం అంతా ఉత్సహించి సంతోషించుదు. నిజముగా మనం ఉదయంగా లేచిన వెంటనే మనం ఆయనకు మన సమయాన్ని అప్పగించినప్పుడు మన బెడ్ మీద నుండి ఎనిమిది ప్రభా మరి దినాన్ని నా జీవితంలో దయచేసినందుకు అని అన్నాడు. వెంటనే ఫస్ట్ మనం లేచి ఫస్ట్ ప్రయారిటీ మనకి దేవాది దేవుడికి ఇచ్చినప్పుడు ఆ దినం అంతా నిన్ను ఎప్పుడు ఫస్ట్ గానే ఉంచే దేవుడిగా ఉంటాడు. ఏదైనా ఒక రోజు మనం ఆయన ప్రయారిటీ ఎక్కువ ముందు ఫస్ట్ మెయిన్ గా ఏమనస్తున్నా మైకైతే మా పక్క ముందు ఫోన్ తర్వాతనే ఏది అన్నట్టు దేవుడు అన్నట్టు. కానీ ఫస్ట్ ప్రయారిటీ మనం దేవాతి దేవుడికి ఇచ్చినప్పుడు ఉదయం మనం ఇచ్చినప్పుడు ఆ దినమంతా కాచి కాపాడతాడు. ఏదైనా సాతాను శోధనలు నీ దగ్గరికి నా దగ్గరికి సాతాను తీసుకురావాలని ఎంత ఆశించినాను అతి సాతాను శోధన నుంచి దేవాతి దేవుడు విముక్తి దయచేస్తాడు. అతి సాతాను శోధనలు నీ దగ్గరికి నా దగ్గరికి రాకుండా దేవుడు కాచి కాపాడతాడు. ఏ యాక్సిడెంట్ కి దేనికి కూడా నన్ను అప్పగించాడు. ఎప్పుడు దేవాది దేవుని ప్రొద్దున్నే లేచి ప్రభా మనకు ఉదయం నేను ఆయనకు మన సమయం ఇచ్చినప్పుడు దేవంతా నన్ను ఆయన కృపతో మమ్మల్ని తృప్తిపరుస్తాడు. అప్పుడు అటు దినం అంతా మనం ఉత్సాహించి సంతోషిస్తామంట. సో నేను జ్ఞాపకం చేసిన 2 విషయాలు, మన జీవితాలలో కలవరం ఉంది అని అంటే దానికి మొదటి కారణం మన పాపం. ఎందుకంటే ఆ పాపం మనల్ని ఎందుకు దేవుని దగ్గరికి తీసుకెళ్ళలేదు, నీలో నాలో విశ్వాసం కరువైపోతుంది. నేను ఎగ్జాంపుల్ గా కూడా చెప్తున్నాను కదా, ఏదైనా మేము తప్పు చేస్తే పేరెంట్స్ చెప్పడానికి ఎంతో ముందు అవుతాను. అమ్మో మా మమ్మీ తీర్చదేమో, మా డాడీ తీర్చదేమో అని. అప్పుడు మా తల్లిదండ్రులకు దగ్గరికి వెళ్ళి సరే ఓపెన్ గా చెప్పలేము మేము తప్పు చేసినామని. తప్పు చేసినప్పుడు ఎవరైనా చెప్పగలుగుతారా? సో
మనలాంటి ఏదైనా విషయం కలవరం ఉంది అని అంటే దాన్ని మనం దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పలేకపోతున్నాం. ప్రభా నేను ఈ విషయమే చింతిస్తున్నాను. ప్రభా నేను ఈ విషయమే పడుతున్నానంటే నన్ను దేవాది దేవునికి దగ్గరికి తీసుకెళ్లకుండా ఆపుతుంది. ఏ విషయమే మనం సమస్యని పెద్దదిగా చూడొద్దట. దేవుని సమస్యని కాదు అది మనం చూసేది దేవాది దేవుని చూడాలంట. సో అతి పాపం మనల్ని అడ్డగిస్తుంది గనుకనే మన హృదయంలో కలవరం మొదలై దేవాది దేవుని దగ్గరికి మనం వెళ్ళలేకపోతున్నాం. సో దేవాది దేవుని దగ్గరికి మనం వెళ్ళాలంటే కలవరాలు ఎలా బ్రతకాలని నేను 2 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిగా విశ్వాసం కలిగిన వారిగా బ్రతకాలి. ఇందుకు విశ్వాసం కలిగిన వారిగా బ్రతకాలంటే ఆయన వాగ్దానం చేసిన నమ్మదగిన వాడు, నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం పొందిన దేవాది దేవుడు మనకున్నాడు గనుక నిరీక్షణతో మనం విశ్వాసం కలిగిన వారిగా మనం బ్రతకాలని నేను మొదటిగా జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా ప్రార్థన జీవితం కలిగి మనం ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఉదయం మోషే ఇలా ప్రార్థించినాడు, ఉదయం నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు దేవుడా అని. మనం కూడా ఉదయం లేచిన వెంటనే ప్రభా ఈ విషయంలో కృపతో తృప్తిపరచు. మనం ప్రొద్దున లేచి ప్రార్థన జీవితం కలిగినప్పుడు ఏ కలవరం నీ దగ్గరికి నా దగ్గరికి అసలు వస్తుందా? మనం మొదటగా ఆయనకు సంబంధించినప్పుడు ప్రభా నీ తృప్తిపరచు, నీ కృపతో మనం బ్రతికించు మనం మొదటగా ఆయనకు ప్రయత్నించినప్పుడు ఏది కూడా నీ దగ్గరికి నా దగ్గరికి మన దరికి కూడా అసలు దేవాది దేవుడు దాన్ని తీసుకురాడు. సో అప్పుడు వేటి విషయం ప్రార్థన చేసినప్పుడు వేటి విషయమే మనకి చింత, వేటి విషయమే మనకు కలవరం ఉంటది. సో ఈ 2 విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. మొదటిగా విశ్వాసం కలిగిన వారి బ్రతకాలి, రెండవదిగా ప్రార్థన జీవితం బ్రతకాలి. ఎప్పుడు అనగా మన కలవరాలలో ఏ విషయమై మనం చింతిస్తున్నప్పుడు కలవరపడుతున్నప్పుడు వీటి రెండిటి విషయమై మనం బ్రతకాలని ఈ 2 విషయాలు జ్ఞాపకం చేస్తూ నాకు చిన్న మాటలు ఇస్తున్నాను. దేవతి దేవుడు చిన్న మాటలను దీవించి ఆస్వాదించును గాక. అందరికీ థ్యాంక్ యూ అమ్మా. చక్కటి వాక్యాన్ని వినిపించిన కవితా సిస్టర్ కు ప్రభు నామం